ఫ్రెండ్స్ వెంట టాపికొచ్చి ఇప్పుడు పాస్వర్డ్ 2024 సంవత్సరం వరకు వెబ్ ఆప్షన్ అయితే ఏ విధంగా పెట్టుకోవాలో కూడా ఈ వీడియో అయితే నేను డీటెయిల్ చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో, అంతకంటే ముందు ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడి అయితే చేశాను. సో, ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియోకొచ్చేసి నేను ఒక 100 లైకులు టార్గెట్ సో ప్లీజ్ లైక్. సో, మనం మెయిన్ టాపిక్‌కి వెళ్ళిపోయే మాకు దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్ యొక్క లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ మాకు కామెంట్ సెక్షన్ కూడా ఒకసారి ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే మీరు చెక్ చేయండి. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఏపీ పాలసీకి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట ఇది. ఇక్కడ మీరు చూస్తే మనకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు స్క్రోల్ చేస్తే మనకు చూడండి ఇక్కడ హోము, అబౌట్ వెబ్ కౌన్సిలింగు, పే ఫీస్ ఆన్‌లైను, జనరేట్ పాస్వర్డ్, లాగిన్, కాంటాక్ట్ అస్, ఎగ్జిట్ అనేది కనబడుతుంది కదా! మీకు ఒక 2 ఆర్ 3 డేస్ అయితే మీకు టైం అయితే ఇస్తారు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి. తర్వాత మీరు ఏమైనా మిస్టేక్స్ ఇస్తే మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్ చేంజ్ కూడా చేసుకోవచ్చు. మీకు ఒక రోజు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మెయిన్‌గా మనం చూసుకుంటే ఇక్కడ మీకు జనరేట్ పాస్వర్డ్, లాగిన్ ఈ 2 ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ వచ్చి మీరు జనరేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో, ఇక్కడ చూడండి మీకు జనరేట్ పాస్వర్డ్ అనేది కనబడుతుంది. సో, ఇక్కడ మనకు ఐసీఆర్ ఫార్మ్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఐసీఆర్ ఫార్మ్ నెంబర్ అంటే మీరు ఏదైతే కౌన్సిలింగ్‌కి అయితే వెళ్తారు కదా! రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీకు ఒక ఫార్మ్ అయితే ఇస్తారు. ఆ యొక్క ఫార్మ్‌లో మీకు రైట్ సైడ్ గాని, లెఫ్ట్ సైడ్ గాని ఐసీఆర్ ఫార్మ్ నెంబర్ అయితే ఉంటుంది కదా! ఆ యొక్క నెంబర్‌ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఏపీ పాలసీకి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంటుంది కదా! మీ యొక్క హాల్ టికెట్ నెంబరు. ఆ యొక్క నెంబర్‌ని అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క ర్యాంక్ నెంబర్‌ని అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది కదా! దాన్ని ఎంటర్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఒక క్యాప్చా అయితే కనబడుతుంది కదా! ఆ యొక్క క్యాప్చాని అయితే మనకు ఎంటర్ క్యాప్చా అని అయితే కనబడుతుంది. దానిలో అయితే మీరు ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్స్ ఇస్తే గనుక ఇక్కడ క్లియర్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్‌లోని మీరైతే దాంతో అయితే క్లియర్ చేసుకోవచ్చు. మొత్తం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ పాస్వర్డ్ అనేది ఉంటుంది కదా! సో, దాని మీద అయితే క్లిక్ చేయాలి. జనరేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. పైన కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు. అంటే ఎవరైతే మనకు పాస్వర్డ్ అయితే మర్చిపోతారో లాగిన్ ఐడీ కూడా రాకుండా ఉంటారు కదా! సో, వాళ్ళ కోసం అయితే మనకు ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ మీరు చూడొచ్చు మనకు లాగిన్ ఐడీ కూడా ఈ విధంగా అయితే మీకు వస్తుంది ఒక మెసేజు. ఆ యొక్క మెసేజ్‌లోని మీకు లాగిన్ ఐడీ నెంబర్ అయితే ఉంటుంది. ఆ యొక్క నెంబర్‌ని అయితే ఇక్కడ లాగిన్ ఐడీ కనబడుతుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేయాలి. తర్వాత మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకుంటారో సో, మీరు ముందుగా ఒక పాస్వర్డ్ అయితే పెట్టుకుంటారు కదా! ఆ యొక్క పాస్వర్డ్‌ని కూడా మీరైతే ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, తర్వాత వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడైతే ఒక క్యాప్చా అయితే ఉంటుంది కదా! ఆ యొక్క క్యాప్చాని ఎంటర్ చేసి సైన్ ఇన్ అయితే కనబడుతుంది కదా! దాని మీద క్లిక్ చేస్తే సో, మీకు ఏదో ఒక మెసేజ్ అయితే వస్తుందన్నమాట ఓటీపీ రూపంలోని. ఆ యొక్క మెసేజ్‌ని అయితే మీరు సైడ్ అయితే ఉంచుకోండి. తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్ ఎంట్రీ కనబడుతుంది. ఇక్కడ నుంచి మీరు కేర్‌ఫుల్‌గా అయితే వీడియో చూడాల్సి ఉంటుంది. సో, చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఇక్కడ కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఆ యొక్క ఇన్‌స్ట్రక్షన్స్ కూడా చూసుకోండి. తర్వాత మీరు కిందన స్క్రోల్ చేస్తే మీకు మొబైల్‌కి అయితే ఒక ఓటీపీ అయితే వస్తుందని చెప్పాను కదా! ఆ యొక్క ఓటీపీని అయితే మీకు ఇక్కడ ఎంటర్ వన్ టైమ్ పాస్వర్డ్ ఓటీపీ అనేది కనబడుతుంది కదా! అక్కడైతే ఎంటర్ చేయండి ఆ యొక్క ఓటీపీని. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కిందన టిక్ మార్క్ అయితే ఉంటుంది. ఆ యొక్క టిక్ మార్క్‌ని కూడా ఇక్కడైతే ఇచ్చేయండి. తర్వాత మనకు క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ ఉంటుంది కదా! దాని మీద అయితే ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు వెబ్‌సైట్ లోడ్ అయ్యి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. వచ్చేసి మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి మనకు ఏయూ వస్తుంది. ఎస్‌వియు, స్టేట్ వైడ్ పాలిటెక్నిక్స్ ఎస్‌డబ్ల్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ వచ్చేసి అయితే కేర్‌ఫుల్‌గా మీకు ఏ డిస్ట్రిక్ట్‌లో కాలేజ్ కావాలో అక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, నేనైతే ఇక్కడ చూడండి శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, కడప అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే మనకు ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది కదా! డిస్‌ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫార్మ్ అని అయితే కనబడుతుంది కదా! సో, ఒక గ్రీన్ కలర్‌లోని దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మీరు చాలా ఇంపార్టెంట్ అయితే గుర్తుంచుకోవాలి. ఇక్కడ నుంచి కేర్‌ఫుల్‌గా అయితే చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేసినా మీకేమీ అర్థం కాదు. వెబ్ ఆప్షన్‌లో మిస్టేక్స్ అయితే ఇస్తూ ఉంటారు. అందుకు చెప్తున్నాను. సో, మనకు 2023 నుంచి అయితే ఈ యొక్క మొత్తం ప్రాసెస్ అయితే చేంజ్ అయ్యిందనమాట. సో, అందుకు చెప్తున్నాను. తర్వాత క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. చూడండి ఇక్కడ మనకైతే వైలెట్ కలర్ అయితే ఉంటుంది. అలాగే సిమెంట్ కలర్ అయితే ఉంటుందన్నమాట. సో, మీరు కేర్‌ఫుల్‌గా చూడండి అక్కడ బాక్సెస్ కూడా ఉంటాయి. మీకు ఇక్కడ ఇండికేట్స్ కూడా ఉంటాయన్నమాట. మీకు ఏదైతే ఉంటుందో అన్నీ చూడండి. ఇక్కడ మీకు హాల్ టికెట్ నెంబర్ అయితే వస్తుంది. మీ యొక్క నెంబర్ అయితే ఉందో లేదో కరెక్ట్‌గా చెక్ చేసుకోండి. అలాగే మీ ఇక్కడ నేమ్ అయితే మీకు రైట్ సైడ్ అయితే వస్తుంది. ఆ యొక్క నేమ్ కూడా మీదో కాదో ఒకసారి అయితే చెక్ ఇవన్నీ కూడా మీరైతే కేర్‌ఫుల్‌గా అయితే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మీకు ఏ కాలేజీలు కావాలో మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడైతే మీరు 1, 2, 3, 4 ఆ విధంగా అయితే ఇవ్వాలి. సో, మీరైతే 1 ఇచ్చి మళ్ళీ ఇంకో 1 ఆ విధంగా అయితే ఇవ్వకూడదు. సో, కరెక్ట్‌గా అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. సో, ఈ యొక్క వెబ్ ఆప్షన్ అయితే మీరు ఎన్ని కాలేజీలైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకేమవ్వదు. మాక్సిమం అయితే నా ఎక్స్‌పీరియన్స్ బట్టి అయితే మీరు 15 ఆర్ 30 కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని సరిపోతుంది. ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసి బెస్ట్ ఇంప్రెషన్ కాబట్టి ఫస్ట్ మీరొచ్చేసి మీకు 1,00,000 అబోవ్ ర్యాంక్ వచ్చినా సరే మీరు ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్‌ని పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే కొన్ని క్యాస్ట్ రీజన్ బట్టి అయితే ఓసీ క్యాస్ట్ వాళ్ళైనా, బీసీ క్యాస్ట్ వాళ్ళని వాళ్ళకైనా సీట్లయితే వచ్చే ఛాయిస్ అయితే ఉంది క్యాస్ట్ రీజన్ బట్టి. సో, ఈ విధంగా మొత్తం అయిపోయిన వెంటనే మీకు ఇక్కడ చూడండి కాలేజ్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోండి. 1, 2, 3, 4 ఆ విధంగా అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అన్నిటికి 1, 1, 1 అనేది ఇచ్చుకొని వెళ్ళకూడదు. కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకొని చూడండి మీకు ఆల్రెడీ నేను చూపిస్తున్నాను ఎలా సెలెక్ట్ చేసుకున్నానో. తర్వాత మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ వచ్చేసి అయితే సేవ్ ఆప్షన్ అయితే కనబడుతుంది. ఆ యొక్క సేవ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు పెట్టుకున్నవన్నీ కూడా ఏవైతే కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నారో అవన్నీ కూడా
సెలెక్ట్ అయిపోతాయి. తర్వాత ఇక్కడ మీరు చూడండి మనకిక్కడ కొన్ని కలర్స్‌లో కూడా ఇచ్చారు. ఇక్కడ వైలెట్ కలర్‌లో ఉంటే గవర్నమెంట్, అలాగే మనకిక్కడ చూడండి బిస్కెట్ కలర్ ఉంటే గర్ల్స్, అలాగే ఇక్కడ చూడండి మీకు కింద మైనారిటీ గ్రీన్ కలర్ అయితే ఇచ్చారు లైట్‌ది. అలాగే లైట్ గ్రీన్ వచ్చేసి మనకు ప్రైవేట్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో, అన్నిటిని కూడా కరెక్ట్‌గా అయితే ఒకసారి చెక్ చేసుకోండి. నేను చెప్పడం వరకైతే చెప్తాను. మీరు వెబ్ ఆప్షన్ పెట్టినప్పుడు కరెక్ట్‌గా పెట్టండి. వీడియోనైతే మీకు 2 మొబైల్స్ ఉంటే ఒక మొబైల్‌లో ఈ వీడియో చూస్తూ మీరైతే వెబ్ ఆప్షన్ పెట్టుకోండి. మీకు చాలా ఈజీగా అయితే అయిపోతుంది. సో, తర్వాత ఈ విధంగా మొత్తం సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకున్నవన్నీ కూడా ఏవైతే కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నామో అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. సో, మీకు వ్యూ ప్రింట్ మీద అయితే క్లిక్ చేయండి. వ్యూ ప్రింట్ మీద క్లిక్ చేసిన తర్వాత సేవ్ యాస్ పక్కన ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. మీరు ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నారో. సో, ఇంతే అనమాట ప్రాసెస్, ఇంకేం లేదు. ఇది వెబ్ ఆప్షన్ ప్రాసెస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో, వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ నైస్ డే.